అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రథసప్తమి నుండి సూర్యభగవానుడు ఉత్తరాయణ కాలంలో ప్రవేశించి పగలు ఎక్కువ టైమును, రాత్రిపూట తక్కువ టైము ఉండేలా విధంగా కాలంలో మార్పులు వస్తూ ఉంటాయండి. కాలానికి అనుకూలంగానే సూర్య సంక్రమణ అనేది జరుగుతుంది. ఈరోజు సూర్యభగవానుడికి, మన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పాయసం. ఈ పాయసాన్ని పిడకలతోటి సూర్యభగవానుడికి మనకు వీలున్నంతలో సూర్యకిరణాలు పడేటటువంటి ప్లేస్లో సూర్యకిరణాలతో ముందుగా పాయసం చేస్తే ఎంతో మంచిది. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో మనకి సిటీలలో కనుక కుదరదు కాబట్టి ఇంట్లోనే పొయ్యి మీద చేసుకొని సూర్యభగవానికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా మా శ్రీవారు సూర్యునికైనా ఆర్ఘ్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులైనటువంటి నేను, మా శ్రీవారు, మా పిల్లలు కూడా అందరం కూడా సూర్యభగవానికి ఎదురుగా ఇంట్లోనే చిక్కుడు కాయలతోటి రథం చేసుకొని సూర్యభగవానికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకొని రథసప్తమిని జరుపుకున్నాము. పిల్లలకు ఇప్పటి నుండే నేర్పించాలి కదా, ఇంకా చిన్న వయసు నుంచి నేర్పించాలి. వాళ్ళకి ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలను నేర్పిస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పే పిల్లలకు కూడా సూర్యార్ఘ్యాన్ని ఇవ్వాలని నేర్పించాను. సూర్యార్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యునికి ఇష్టమైనటువంటి 12 నామాలు చదువుతూ సూర్యార్ఘ్యాన్ని సమర్పించాలి. ఓం నమో సూర్యదేవాయ నమః. పిల్లలు చూడండి ఎంతో చక్కగా సూర్యానికి ఆర్ఘ్యాన్ని ఇస్తున్నారు. మేము చేసినటువంటి ఈ పూజలో ఎటువంటి తప్పులున్నా మన్నించి మా యొక్క ఈ వీడియోను లైక్ చేయగలరు. ఓం నమో సూర్యదేవాయ నమః. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు మాకు తూర్పు ముఖద్వారం నుండి దర్శనం ఇస్తున్నాడు. చూశాక చిక్కుడు రథం ఎలా ఉందో కామెంట్ చేయండి.